హలో, వెల్కమ్ టు విమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్. ఈరోజు మనతో ఉన్నది శ్రీమతి భారతి నాదెండ్ల గారు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్. విమెన్స్ డేకి ఇంత సీరియస్గా ఫేస్ పెట్టుకుని కనీసం హ్యాపీ విమెన్స్ డే అని కూడా విష్ చేయకుండా ఏంట్రా వీళ్ళు మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారా? హ్యాపీ విమెన్స్ డే అని విష్ చేసి ఆ రోజు మీ లైఫ్లో ఉన్న ఉమెన్కి కేక్ కట్ చేయించి, చీర అయితే చీర, డ్రెస్ అయితే డ్రెస్, మరీ వీలుగా ఉంటే నగలు కొనిపించేసి సాయంత్రం లంచ్ కార్ డిన్నర్కి తీసుకెళ్ళిపోయి నెక్స్ట్ డే నుంచి షరామామూలుగా ఉండే వారు ఒకవైపు అంటే, ఇంకొక వైపు ప్రతిరోజు రకరకాలుగా తమ లైఫ్లో ఉన్న విమెన్ని ఇబ్బంది పెడుతున్నా, ఎమోషనల్గా ఫిజికల్గా హెరాస్ చేస్తూ వస్తున్న వాళ్ళు ఇంకోవైపు. అది అబ్యూజ్, ఎమోషనల్ అబ్యూజ్ అయినా కావచ్చు. అసలు చాలామందికి తెలియదు ఎమోషనల్గా చేస్తున్నాం అబ్యూజ్ అని. చాలా చెప్తున్నాం కరెక్ట్గా అని అనుకుంటారు. దీనివల్ల ఒక ఉమెన్ సఫర్ అవుతారు, వాళ్ళ బిడ్డలు సఫర్ అవుతారు, తద్వారా కుటుంబం సఫర్ అవుతారు. ఇప్పుడు అదే జరుగుతోంది. సో విమెన్స్ డే ఇస్ నాట్ ఆల్వేస్ అబౌట్ సెలబ్రేషన్స్. అది మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు. మనం అన్టోల్డ్ ఎమోషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇదే విషయంపై సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేయడం జరిగింది. మీకున్న సమస్యల్ని, మీ పేరు వివరాలు గోప్యంగా ఉంచుతాం, భారతీ మ్యామ్తో మాట్లాడి అట్లీస్ట్ పాత్ ఫర్ సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఆ పైన మీరు ముందుకు తీసుకువెళ్ళి మీ లైఫ్లో ఏదైనా చేంజెస్ పాజిటివ్గా చేసుకోవచ్చు అని అంటే, మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పడానికి బాధపడుతున్నాను. ఎందుకంటే ఇంకా ఇంతమంది సఫర్ అవుతున్నారని మరలా తెలుస్తోంది. దేవుడి స్థాయిలో మనల్ని ఉంచినందుకు భారతీ మ్యామ్ గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. అయితే నాట్ టు డిలే ఫర్దర్, నేను ఫస్ట్ సమస్య చదువుతాను సో దట్ యూ కెన్. హాయ్ మ్యామ్, ఈరోజు మీ ఉమెన్స్ డే రీల్ చూశాను, టీచ్ ఎంపవర్ హీల్. ఓకే ఫైన్. సో ఆ మ్యామ్ని కూడా ఫాలో అవుతాను. ఐఎమ్ 22 years old. 2024 నవంబర్లో నాకు మ్యారేజ్ అయింది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీతో నాకు ఇష్టం లేదు అని మా పేరెంట్స్ ఫోర్స్ వల్ల చేసుకోవాల్సి వచ్చింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మా ఫస్ట్ మీట్ అప్పుడు నా ప్రైవేట్ పార్ట్స్ని చాలా అసభ్యంగా టచ్ చేశాడు. దాంతో నాకు భయం వేసి నేను చేసుకోను అని ఇంట్లోంచి పారిపోయాను. మళ్ళీ మీ పెళ్ళి మేము ఏం చేయమని చెప్పి నన్ను తీసుకొచ్చారు మా నానమ్మ వాళ్ళ ఇంటి నుంచి. ఎక్కడో పారిపోయిందట, తీసుకొచ్చి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచారు. నా దగ్గర ఫోన్ లేదు, ఏమీ లేదు. ఇంకా పెళ్ళి అయిపోయింది. నేను బీ ఫార్మసీ 3rd year. అప్పుడు సెక్షువల్గా హెరాస్ చేస్తూ ఉంటాడు పెళ్ళైన దగ్గర నుంచి. కానీ ఎప్పుడు ఫిజికల్ అవ్వలే, ఇక్కడ ఎప్పుడూ ఫిజికల్ అవ్వలేదు. చాలా చెత్తగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మా పేరెంట్స్ కూడా నన్ను ఫోర్స్ చేసేవాళ్ళు ఆ విషయంలో. ఇంకా అట్లానే జరుగుతుంది. చాలామంది అమ్మాయిలతో మాట్లాడుతూ ఉన్నాడు అని తెలిసింది. నాకు డౌట్ వచ్చి వాట్సాప్ లాగిన్ అయ్యాను. ఏం తెలిసింది అని అంటే, వాళ్ళ ఓన్ బ్రదర్ వాళ్ళ వైఫ్తో ఎప్పటి నుంచో రిలేషన్షిప్లో ఉన్నాడు అని. ఈ విషయం మా ఇంట్లో చెప్తే నన్నే అడ్జస్ట్ అవ్వమంటున్నారు. నేను 3 days బ్యాక్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. అయినా వాళ్ళను వాళ్ళ ఇంటికి మళ్ళీ పంపుతా అంటున్నారు, అంటే పేరెంట్స్ హస్బెండ్ ఇంటికి. ఏం చేయాలో అసలు అర్థం అవ్వట్లేదు. నేను ఏమైనా ఫైట్ చేయాలని చూస్తే మా పేరెంట్స్, నువ్వు ఆయనతో ఫిజికల్గా లేవు కాబట్టి వేరే వాళ్ళతో ఆయన ఉండాల్సి వస్తుందని నాకే సర్ది చెప్తున్నారు. ఎవరికి ఈ విషయం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు కెరియర్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఇవన్నీ దీనివల్ల పోతాయి అని అనిపిస్తోంది. ఏం చేయాలో చెప్పండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు మనం అంటే ఈ ఇష్యూకి 2 రకాలుగా అడ్రస్ చేయాల్సి వస్తుంది. ఒకటి టువర్డ్స్ పేరెంట్స్ అండ్ సొసైటీ, రెండోది అమ్మాయికి పర్సనల్గా. ఇప్పుడు అమ్మాయి వయసు 22 ఏళ్ళు, కానీ పెళ్లి నాటికి 20 ఏళ్లే కదా. బీ ఫార్మసీ 3rd year చదువుతున్నానంది. బీ ఫార్మసీ 3rd year చదువుకునే అమ్మాయి 20 ఏళ్ళకే ఎందుకు పెళ్లి చేయాల్సి వచ్చిందో నాకు అర్థం కావట్లా. అంత తొందరపడిపోయి కంప్లీట్ అవ్వకుండా, ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ అవ్వకుండా, కొన్ని మంచి మ్యాచ్ వచ్చింది అందుకని పేరెంట్స్ తొందరపడతారు అని అనుకుంటే, పెళ్ళి కాకుండా ఎంగేజ్మెంట్కి ముందే అతను ఆ అమ్మాయి డిస్క్రైబ్ చేసినట్టు ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేశాడు, అసహ్యంగా అనిపించింది అంటే, అంత క్లోజ్నెస్ అసలు మీరెందుకు ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, పీటల మీద పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి ఇవాళ రేపటి రోజుల్లో. ఎంతోమంది క్లయింట్స్ నాకు చెప్తా ఉంటారనమాట, అంటే ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసిన తర్వాత కూడా మా వెడ్డింగ్లు ఆగిపోతున్నాయని. ఇలాంటి రోజుల్లో మీకు ఇంకా పెళ్ళి కాలేదు, జస్ట్ ఎంగేజ్మెంట్ అయింది, అంత క్లోజ్నెస్ మీరెందుకు ఇచ్చారు? ఆ అమ్మాయినే కాదు, ఇప్పుడు ఈ పాయింట్ని అడ్రస్ చేసుకుని నేను అమ్మాయిలందరికీ చెప్తున్నా, మీకు మ్యారేజ్ కానంత వరకు, మీ మెళ్ళో ఆ తాళిబొట్టు పడనంత వరకు అది ఇంకా పెళ్ళి కాదు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడానికనో లేకపోతే ఇంకొకటనో బయటికి వెళ్తే ఇలాంటివే జరుగుతాయి. ఇలాంటివే జరుగుతున్నాయి కూడా. మీరు వాళ్ళతో ఇంత క్లోజ్ అయిన తర్వాత ఆ చనువు తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమైనా చేస్తున్నారు కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత క్లోజ్నెస్ ఇవ్వకూడదు. రెండోది, నా దగ్గర మొబైల్ లేదు అందుకని నేను ఎక్కడికో పారిపోయాను, తీసుకొచ్చి నాన్నమ్మ ఇంట్లోనే పెట్టారు. ఎక్కడికి పారిపోయారు క్లారిటీగా చెప్పండి. క్లారిటీ లేదు. పారిపోయాను, తీసుకొచ్చారు, మళ్ళీ పెళ్లి చేశారు అతనితోటే. తర్వాత ఈ అమ్మాయి డిస్క్రైబ్ చేసిన దాన్ని బట్టి ఆ అమ్మాయికి వాట్సాప్లోకి ఈ అమ్మాయి అంటే ఇంకొక మొబైల్లో అమ్మాయి హస్బెండ్ వాట్సాప్ని ఈ అమ్మాయి లాగిన్ అయ్యి చూసుకోగలగడం అన్నంత తెలిసింది. అవును, నాలెడ్జ్ ఉన్న అమ్మాయి లాస్ట్లో అంది సూసైడ్ చేసుకోవాలనుకున్నాను అని. అన్ని తెలివితేటలు. యాక్చువల్గా సూసైడ్ చేసుకోవాలంటే చాలా ధైర్యం కూడా కావాలి. ఇంత ఉన్నమ్మాయి అసలు ఆ రిలేషన్ బ్రేక్ చేసుకోవాలన్న థాట్ ఎందుకు రావడం లేదు? పేరెంట్స్ దగ్గరికి వెళ్తోందిట, పేరెంట్స్ సర్ది చెప్పి పంపిస్తున్నారట. ఇలాంటి నేచర్ ఉన్న మగవాళ్ళు సహజంగా మారమ్మా. బికాస్ అమ్మాయి అక్కడ ఏమంటుందంటే రెండు కాంట్రడిక్టరీ అనిపిస్తున్నాయి నాకు బేసిక్గా క్వశ్చన్లో. అమ్మాయికి టైప్ చేయడానికి రాలేదా లేకపోతే ఆ అమ్మాయి థాట్స్లోనే క్లారిటీ లేదా నాకు అర్థం కావట్లా. ఒకవైపు ఫిజికల్గా అబ్యూజ్ చేస్తున్నాడు అని చెప్తోంది, రెండో వైపు ఫిజికల్ ఇంటిమసీ లేదని. సో తన ఆ మీనింగ్ ఏంటి అన్నది నాకు అర్థం కావడం. అంటే ఇంట్రెస్ట్ తోటి లేదు, అది అబ్యూజివ్ ఇది తోటే ఉంది అని. ఫిజికల్ అవ్వలేదు అంటే ఐ థింక్ విత్ ఇంట్రెస్ట్ అని అనుకుంటున్నాను నేను. అలాంటప్పుడు పేరెంట్స్ మళ్ళీ నువ్వు అతనితోటి ఫిజికల్ గా ఉండడం లేదు కాబట్టి ఆ అబ్బాయి వాళ్ళ వదిన వైపుకి మొగ్గు చూపుతున్నాడు అని అంటున్నారని అంటోంది. అంటే నాకు తెలిసి ఇష్టంగా ఉండట్లేదనో మరి ఏంటో మరి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మనకి క్లారిటీ లేని విషయం పక్కన పెడితే, సో ఓవరాల్గా మనకి ఏమర్థం అవుతుంది, ఆ అబ్బాయి నేచర్ కొంచెం అబ్యూజివ్ క్యారెక్టర్ లాగే కనిపిస్తుంది, కొంచెం టాక్సిక్ నేచర్ ఉన్నట్టే కనిపిస్తుంది. ఇలాంటి నేచర్ ఉన్న వాళ్ళు ఈవెన్ మీరు అతనితో ఫిజికల్గా బాగున్నా లేకపోతే సపోర్ట్ చేసినా యాజ్ ఏ వైఫ్, వాళ్ళు ఇవాళ వదినతో చేసింది మాత్రం మీకు కనిపిస్తోంది, తెలియకుండా ఇంకెంతమంది ఉన్నారో మీకు తెలుసా? సో అలాంటి నేచర్స్ని మీరు మార్చలేరు. నేను యాజ్ ఎ కౌన్సిలర్ ఏమన్నా చెప్పగలుగుతాను అంటే, వెన్ యూ కాంట్ చేంజ్ ఎ పర్సన్, వెన్ యూ కాంట్ చేంజ్ అన్ ఎన్విరాన్మెంట్, చేంజ్ యువర్ సెల్ఫ్. అంటే ఈ సినారియోలో మీరు ఏం చెప్తారు? చేంజ్ యువర్ సెల్ఫ్. చేంజ్ యువర్ సెల్ఫ్ అంటే బీ ఫార్మసీ ఒకవేళ అన్ఫినిష్డ్గా ఉంటాయి, ఇంకా స్టిల్ ఆ థర్డ్ ఇయర్లోనే డిస్కంటిన్యూ అయితే ఫస్ట్ కంప్లీట్ చేసేసుకోండి. కెరియర్కి సంబంధించిన ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయంటోంది, దట్ ఈస్ ఎ గుడ్ సైన్. అండ్ ఇంకా పిల్లలు ఉన్నారో లేదో తెలీదు, పిల్లలు కూడా కనుక లేకపోతే జస్ట్ బ్రేక్ ద మ్యారేజ్. మీకు సూసైడ్ చేసుకోవడానికి ఉన్నంత ధైర్యము మ్యారేజ్ని బ్రేక్ చేయడానికి లేదా? అంటే పేరెంట్స్ సపోర్ట్ కోసం ఎదురు చూస్తుంది. పేరెంట్స్ ఇప్పుడు అబ్యూజ్ చేస్తా అంటే మధ్యలో వచ్చి ఆపగలుగుతున్నారా? అయినా సూసైడ్ కూడా పేరెంట్స్ సపోర్ట్ తోటి చేసుకోలేదుగా. కాబట్టి ఒక లైఫ్ ఒక డెసిషన్కి వచ్చేసేయాలి. ఇంకా కొంత లైఫ్ మనం లీడ్ చేసిన తర్వాత 24 గంటలు నాకు పేరెంట్స్ సపోర్ట్ కావాలో భర్త సపోర్ట్ కావాలో లేదా ఎవరో ఒకళ్ళ సపోర్ట్ కోసం అసలు ఎందుకు చూస్తారు? అంటే యు ఆర్ నాట్ క్యాపబుల్ ఇనఫ్.